ఫ్రెండ్స్ ఈరోజు అయితే న్యూ ఇయర్ మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. 2 పిక్స్తో అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అనేది చేసింటాను. ప్రీసెట్ లింక్ కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా మీరు కొంచెం ఫాలో చేసుకోలేకపోతే ఫాలో అయితే చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మీకు అక్కడికి వెళ్ళి కానీ ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఇచ్చేసింటాను. అలాగే మన ప్రీసెట్ లింక్ అలాగే స్కానర్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో అది కానీ ఇచ్చేసింటాను. 3 అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీకు అలర్ట్ మిషన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టేసింటాను ఐడిలోన చూసుకునండి. అలర్ట్ మిషన్ లింక్ అనేది అక్కడ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి 4:5 మీద క్లిక్ చేసుకున్నాను. క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఫోటో అయితే యాడ్ చేసేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేసి టైల్స్ అనేది మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని కొంచెం సైజ్ అనేది ఇలా పెంచుకున్నాను. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫోటో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకొని ఇలా సేవ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో కానీ ఇలా 2 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా 2 ఫొటోస్ అనేది ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేస్తుండే చూడండి. ఇలా మళ్ళీ టైల్స్ అనేది ఇలా చేసుకొని ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ సేవ్ చేసుకుంటున్నా. ఇలా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఈ ఫోటో కానీ సేవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఫుల్ ప్రాట్ ఉంటుంది. ఫుల్ ప్రాట్లోకి ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్రాట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంటుంది. ఇక్కడ హ్యాపీ అని ఉంటుంది. ఇక్కడ న్యూ ఇయర్ అని ఉంటుంది. న్యూ ఇయర్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఇలా కొంచెం ఇలా స్కోర్ అయితే ఇలా 5 అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా టెక్స్ట్ని అయితే ఏం టచ్ చేయకండి. ఇలా అయితే టెక్స్ట్ అయితే ఏం టచ్ చేయనట్టు ఇలా వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో అనేది కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ మీరు 9:16లో క్రాపింగ్ చేసుకున్నారా ఆ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా చూసుకోండి. ఆ ఫోటో అనేది ఇలా వచ్చేసిందో లేదో చూసుకోండి. ఫోటో లెంత్ ఏమైనా తగ్గిందో లేదో కొంచెం చూసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2 ఉంటుంది. ఇలా ఇంకో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కానీ రీప్లేస్మెంట్ అనేది కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా ఆ ఫోటో అయితే మళ్ళీ ఇంకో ఫోటో అయితే 4:5 మీద క్లిక్ చేసుకున్నారు కదా ఆ ఫోటో క్రాపింగ్ చేసుకున్నారు కదా ఆ ఫోటో అయితే 2 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా కొంచెం చూసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇలా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో కొంచెం చూసుకోండి. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా 2 ఫొటోస్తోనే ఉంటుంది. న్యూ ఇయర్ మీద అయితే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా న్యూ ఇయర్ మీద అయితే చేసుకుంటారు. 2025 మీద ఇలా అయితే చేసుకుంటారు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం టెక్స్ట్కి కలర్స్ చేంజ్ కావాలంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇలా టెక్స్ట్ అనేది కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ అయినా కానీ టెక్స్ట్ అనేది సింపుల్గా ఇలా కలర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికి ఇలా చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుందిగా మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.